యాపిల్ తన లెగసీ ఫీచర్ ఫేస్ ఐడిని తీసేసి టచ్ ఐడిని రీప్లేస్ చేస్తుంది. ఈ ఫేస్ ఐడి ఫీచర్ ఐఫోన్ ఎక్స్ నుండి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ గా అండ్ సెక్యూర్ గా వస్తున్న ఫీచర్ ని ఎందుకు తీస్తున్నారో చెప్తా. యాపిల్ తను నెక్స్ట్ లాంచ్ చేయబోయే ఫోల్డ్ మీద చాలా రోజుల నుంచి వర్క్ చేస్తుందని మనందరికీ తెలుసు. అంటే ఆ ఫోన్ లో ఈ ఫేస్ ఐడిని ఎందుకు తీసేస్తున్నారో ఒక క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ ఫోల్డబుల్ ఫోన్ చాలా సన్నగా ఉంటుందంట. సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 6 తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ థిక్ సైజ్ తో ఉంటుందంట. అన్ఫోల్డ్ చేస్తే 4.5 mm అండ్ ఫోల్డ్ చేస్తే 7 mm. సో అంతేకాకుండా ఎప్పటి నుంచో సామ్సంగ్ ఫేస్ చేస్తున్న ఆ క్రీజ్ ని కూడా ఈ ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్స్ లో అసలు క్రీజ్ లేకుండానే వర్క్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు యాపిల్ ఫోల్డ్ ఫోన్ లో అసలు క్రీజ్ అనేదే ఉండదు. అసలు ఈ ఫోన్ లో ఎందుకు ఫేస్ ఐడిని తీసేసి టచ్ ఐడిని పెడుతున్నారంటే ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉన్న ఫోల్డబుల్ ఫోన్స్ కన్నా చాలా సన్నగా ఉండటం వల్ల ఇన్సర్ట్ చెయ్యరాకపోవడం వల్ల టచ్ ఐడిని పెట్టారు, విచ్ ఇస్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఏదో ఒకటి చెప్పాలి మరి. ఎప్పటి నుంచో చెప్పి సడన్ గా ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకొస్తుందంటే ఎవరు నమ్మడు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తేనైనా ప్రజలకి తెలిసి ఫోల్డబుల్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి తీసుకుంటారని ఐఫోన్ ఇలా చేస్తుందన్నమాట. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.